చూడు నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా. కోడి పందాలు వేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయన వెన్ను పోటు పొడవన్న పొడిచినవా? పొడవలే. ఎందుకు? వెన్న దొరకలేదు. పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా. ప్లీజ్ బావ నేను మనకండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాలం. కానీ ఇమ్మో నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది. సరే ఏంటో అర్థం కావట్లే. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది మొట్ట గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు కొండ వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్ ఉంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒకసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది, ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు వీడితోనే కూసింది. అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే, ఇట్లా వీకాలే. చూడు ఎంత వచ్చిందో. అరే సద్దాం ఒకటే ఒకటేమన్నావు కదా నువ్వే. అది కాదు రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకో బాయ్ కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెక్కుమంది అన్నది. అచ్చు పోయి బయలు పడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లురా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా నిజంగానే ఉంటే ప్రత్యక్షం అయ్యి, నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.